అనన్య తను ఫోన్ తీసుకొని కావాలని గొంతు మార్చి దర్శన్కి ఫోన్ చేస్తుంది. అప్పుడే శరణ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో ఎవరు అని అంటే అప్పుడు ఇలా అంటూ ఉంటుంది, దర్శన్ బాబు లేడా అమ్మా అని అంటూ ఉంటుంది. ఆయన ఉన్నారు, ఏమైంది చెప్పండి అని అంటే, నేను ఆ దర్శన్ బాబు ఫ్రెండు సమీరా ఉంటుంది కదా, ఆ అమ్మాయి కోసం మాట్లాడటానికి చేశానమ్మా అని అనన్య చెప్తుంది. ఆ అమ్మాయి కోసమా అని అంటూ శరణ్య అంటే, అవును ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది, అందుకనే ఆ అమ్మాయి చచ్చిపోదాం అనుకుంది కదా, ఆ అమ్మాయి గురించి చెప్పడానికి దర్శన్ బాబుకి ఫోన్ చేశానమ్మా అని అంటే ఇంకా అప్పుడే శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సమీర చచ్చిపోవటానికి సూసైడ్ చేసుకుందని చెప్తుంది అనన్య. అప్పుడు దర్శన్ బాబుకి ఈ విషయం గురించి చెప్పమ్మా అని అంటే సరేనంటుంది శరణ్య. ఇక ఫోన్ పెట్టేసి అనన్య నవ్వుతూ ఉంటుంది. ఇక శరణ్య అలా కూర్చొని ఉండగా దర్శన్ గదిలోకి వచ్చి నాకేమైనా ఫోన్లు వచ్చాయా అని అడుగుతాడు. అప్పుడే శరణ్య అలా చూసి కంగారు పడుతూ ఉంటుంది. దర్శన్ చెప్పు నాకేమైనా ఫోన్లు వచ్చాయా అని అడిగితే వచ్చాయి అని అంటూ చెప్తుంది శరణ్య. ఇక అప్పుడే ఎవరు ఫోన్ చేశారు అని అడుగుతాడు. ఇంకా ఆనంద శరణ్యతో మాట్లాడుతుంది. ఎవరో సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే మనకెందుకమ్మా, ఆ విషయం గురించి నువ్వు పట్టించుకోకు, ఇంకా ఆ విషయాన్ని వాడికి చెప్పొద్దు అని అంటూ చెప్తుంది ఆనంద. ఆ మాటలు గుర్తు తెచ్చుకొని శరణ్య చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. చెప్పు ఎవరు ఫోన్ చేశారు అని ఫోన్ తీసుకొని చూస్తే కొత్త నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ నుంచి ఎవరో ఫోన్ చేశారు కదా అని అంటాడు దర్శన్. అలా అనేసరికి శరణ్య ఇంకా ఆనంద ఏమో చెప్పొద్దు అన్నది కదా, ఇంకా దర్శన్కి ఈ విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా దర్శన్ ఏమో చెప్పు మాట్లాడినట్టుగా కూడా ఉంది, నా ఫోన్ ఎవరు లిఫ్ట్ చేశారు, నువ్వేనా అని కోపంగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే శరణ్య టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఇంకా తను మాట్లాడింది చెప్తుందా, సమీరాకి ఇలా ఉందని చెప్తుందా, లేదా ఆనంద చెప్పొద్దు అన్నది కాబట్టి చెప్పకుండా ఆగిపోతుందా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.